దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. షాబాద్ ఆరుగురి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. పోక్సో కేసు పెట్టిన బాలికను పొలంలోకి తీసుకువెళ్లి ఇంకోసారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనేది మనకు అందుతున్న సమాచారం. తనపై పోక్సో కేసు పెట్టారని కక్షతో కేసు పెట్టింది ఆ బాలికను. కేసు పెట్టిన బాలికను, బాలిక తల్లిని, బాలిక నానమ్మలపై హత్యకు పాల్పడ్డాడు. తన భార్య, 2 పిల్లల్ని కూడా చంపుకున్నాడు దుర్మార్గుడు. ఇది మే 16న జరిగిన ఘటన. నిందితుడు రాజ్ కుమార్పై పోక్సో కేసు నమోదైన రోజు. ఇంటర్ చదివి తన కూతురిని లైంగికంగా వేధిస్తున్నాడని రాజ్ కుమార్పై ఆ తల్లి పోలీస్ కేసు పెట్టింది. అంతే, ఆ రోజు నుంచి కూడా కక్ష పెట్టుకున్నాడు, కక్ష పెంచుకుంటూ ఉన్నాడు. మే 26న రాజ్ కుమార్ను అరెస్ట్ చేశారు పోలీసులు. రిమాండ్కు తరలించారు పోలీసులు. జైలు నుంచి ఈ మధ్యనే బెయిల్పై బయటకొచ్చాడు రాజ్ కుమార్. 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్స్ జత చేసి కేసు నమోదు చేయడంతో నెలన్నరలోని బెయిల్పై బయటకొచ్చాడు నిందితుడు. పోక్సో కేసు నిందితుడి కదలికలపై నిఘా పెట్టడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారా? ప్రస్తుతం దీని గురించి అక్కడ చర్చించుకుంటూ ఉన్నారు. 6గురిని చంపేసిన నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పోలీసుల కేసుని ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. చంపడానికి ఉపయోగించిన కత్తి, ఆ కుటుంబం, విజువల్స్ కూడా. నిందితుడు రాజ్ కుమార్ ఫోటోను మీరు చూస్తూ ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పసి పిల్లలని అత్యంత కిరాతకంగా ఆ డిస్టర్బింగ్ విజువల్ మీరు చూడొచ్చు. బీర్ బాటిల్, లేటెస్ట్ విజువల్ అది. ఒక బీర్ బాటిల్ ఆ మద్యం సేవించి ఆ తర్వాత ఇంతటి దారుణానికి ఒడికట్టాడా? మనం ఇందాకలే మాట్లాడుకున్నాం లాస్ట్ న్యూస్ క్లిప్లో. మద్యం సేవించి ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డా అని చెప్పి. ఎందుకంటే విచక్షణ రహితంగా కన్న కొడుకుని, కన్న కూతురిని, కట్టుకున్న భార్యని చంపేయాలంటే ఎంతటి దుర్మార్గుడికైనా మనసు రాదు. కానీ ఇది దుర్మార్గానికి మించిన ఘటన. ఇది దుర్మార్గం అనే మాటను మించిన ఘటన ఇది. ఎందుకంటే తనపై పోక్సో కేసు పెట్టారని ఆ కక్షతో ఆ బాలికను, ఆ బాలిక తల్లిని, బాలిక నానమ్మను, వాళ్ళ ముగ్గురుని చంపడం ఒకేతైతే తన కట్టుకున్న భార్యను కసి తీరా చంపడం. వీళ్ళిద్దరూ ఏం చేశారు? ఆ చిన్నారులిద్దరూ ఏం చేశారు? వాళ్ళకి పాపం తండ్రి ఎంతటి దుర్మార్గుడైనా కూడా నాన్నని పిలవడం తప్ప ఇంకో మాట తెలియదు వాళ్ళకి. అసలు ఏం జరుగుతుందో తెలియదే. ఈరోజు ఆ 2 పిల్లల్ని దుర్మార్గంగా చంపేసి, కట్టుకున్న భార్యను చంపేసి, కంప్లైంట్ చేసిన ఆ బాలికను, ఆ బాలిక తల్లిని, బాలిక నానమ్మను చంపేసి ఏం మూట కట్టుకున్నాడు? అతగాడు ఇంకా బతుకున్నాడా? బికాస్ క్వశ్చన్ మార్క్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, స్వయంగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి నేను కూడా చచ్చిపోతున్నానని చెప్తే పోలీసులకి ఆ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. 2 వెర్షన్స్ వినిపిస్తున్నా. అసలు ఏ వెర్షన్ కరెక్ట్ అనేది ఇంకా క్లారిటీ రావాలి. పోలీసు నుంచి బహుశా పోలీసులు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తేనే క్లారిటీ వస్తుంది. మీరు చూడొచ్చు ఘటన జరిగిన ప్రదేశం. ఈ ప్రదేశం ఏంటో తెలుసా? అక్కడికి తీసుకువెళ్ళి బాలికను, ఆ కంప్లైంట్ ఇచ్చిన బాలికను ఇంటి నుంచి లాక్కెళ్ళి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి ఆ తర్వాత చంపేశాడు దుర్మార్గంగా. ఆ బాలిక మీద ఇంకొకసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగిక దాడికి పాల్పడి చంపేశాడు. ఆ సీసీ ఫుటేజ్ని మీరు చూస్తూ ఉన్నారు. ఆ సీసీ ఫుటేజ్ని మీరు చూడొచ్చు. ఆ దుర్మార్గుడు ఎటువంటి ఘాతుకానికి పాల్పడ్డాడు అనేది మెడ పట్టుకొని బయటికి లాక్కెళ్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగో ఆ సర్కిల్లో ఉంది ఆ దుర్మార్గుడే. ఎంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఆ దృశ్యాలు చూడండి. మెడ పట్టుకొని మరీ లాక్కెళ్ళిపోతున్న విజువల్స్ అవి. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్గా విజువల్ మీరు చూడడం జరుగుతోంది. ఒక్కసారి ఆ విజువల్ చూడండి. ఆ మహిళని తీసుకెళ్ళి మెడ పట్టుకొని గుంజుకొని మరీ తీసుకెళ్ళిపోతున్నాడు. బహుశా ఆ టైంకి అక్కడ ఒకేదో వైరౌట్ అడ్డుపడింది, లేకపోతే ఇంకా క్లియర్గా ఉందను. దుర్మార్గం ఇది, అమానవీయం. ఇఫ్ పాసిబుల్ కొంచెం జూమ్ అవుట్ చేయగలమా? టైం కూడా దాంట్లో మెన్షన్ అవుతోంది.
అది బహుశా ఎస్, అదిగోండి కరెక్ట్గా రాత్రి 11 గంటల టైంలో, రాత్రి 11 గంటల 10 నిమిషాలు, అదిగో రాత్రి 11 గంటల 10 నిమిషాల టైంలో ఈ దారుణం జరిగింది. అంటే ఈ పక్కా ప్లానింగ్ నిర్మోహమాటంగా చెప్పుకోవాలి. ముందు బాలిక నానమ్మ, తర్వాత బాలిక తల్లి, ఈ బాలిక. ఇక్కడ డౌట్ వచ్చేది ఏంటంటే ఇతగాడు ఒక్కడే ఉన్నాడా, ఇతగాడికి ఎవరైనా సహకరించారా? ఎందుకంటే ఇంతమందిని చంపడం వెనకాల ఒక్కడే పాత్ర అయితే ఉండకపోవచ్చు, ఎవరి సాయమైనా తీసుకొని ఉంటాడా? ఎందుకంటే ఎవరో ఒకరు ఎక్కడో చోట ప్రతిఘటిస్తారు. ఆ ప్రతిఘటించే సందర్భంలో పోలీసును ఆశ్రయిస్తారు. పోలీసును ఆశ్రయించిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇదేది జరగకుండా నేరుగా డైరెక్ట్గా అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయాడంటే, ఆ తర్వాత కుటుంబంలో పిల్లల్ని ఎక్కడో చోట ప్రతిఘటన అయితే మాత్రం ఉంటుంది. ఆ టైంలో ఫోన్ చేయడం ఏదో జరుగుంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్ జరిగే క్రమంలో బయటికి రావాలి. అయితే ఇంత జరుగుతూ ఉంటే లోకలైట్స్, స్థానికులకి ఎక్కడ వినిపించలేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఆర్టీవీ వెళ్ళింది, అక్కడ స్థానికులతో మాట్లాడింది, వాళ్ళ రియాక్షన్స్ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. అసలు వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. నా మీద కిడ్నాప్ చేసిరు అని చెప్పేసి కేసు పెట్టున్నా అని చెప్పి అమ్మ నాయనను పంపించి కేసు పెట్టించినోడాడు. ఇంతకుముందు వాళ్ళ చరిత్ర ఉన్నది, ఆ చరిత్ర వాళ్ళకి తెలుసు, మాకన్నా ఎక్కువ వాళ్ళకే తెలుసు దాని గురించి. అట్లాంటిది కూడా ఇప్పుడు చచ్చిపోయిండు అదంటే మేము నమ్ముతామా? వీళ్ళు ఎంక్వైరీ ఇప్పుడు దొరకడాడు, వీళ్ళకి ఎన్ని రోజులు వెతికినా దొరకడు. 2 నెలల నుంచి వెతుకుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం భావిస్తున్నారు? ఇమ్మీడియట్లీ వాడిని కూడా చంపేస్తారు, వాడిని కూడా చంపేయాలి. వాళ్ళని ఈ ముగ్గురిని చంపేసి ఇంకా ఫ్యామిలీని మొత్తం లేపేసినాడు, వాడిని కూడా చంపాలి. దానికి దానికి చూడండి, సిఐ కాంతారెడ్డి గారు, రమేష్ గారు దాన్ని తప్పుదో పట్టిస్తారు. ఇప్పుడు వచ్చిన ప్రెస్ ఇదంతా రేపటి కల్లా కేసే పక్కకు వాళ్ళ పక్కతో పట్టిస్తారు అంతే. ఇంకా వాళ్ళ చేతులు అంత పవర్ ఉంది ఈ షాబాద్ మండలంలో. వాళ్ళు చేసేదానికి ఎవరు అడిగేటోళ్ళు లేడు, చేసేటోళ్ళు లేడు. మేమేం అడుగుతాం ఇంకా వాళ్ళ దగ్గర పోయి? ఎవరి దగ్గర పోయి న్యాయం అడగాలి? ఆ న్యాయం అడగాల్సిన వాళ్ళకి ఆ పని చేస్తే న్యాయం ఉంది వెళ్ళిపోయారు. ఎవరిని అడగాలి? వాళ్ళకు కూడా గట్టిగా ఇచ్చేసిన ఇది లాంగ్వేజ్, అది ఆ లాంగ్వేజ్. ఒక ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి, ఓకే అది లేదు. ఈ కాంతారెడ్డి సార్ ఏమో ఆయన దగ్గర పోతే వీళ్ళు గుంజుకురా. ఇప్పుడు ఈ అన్నిటికీ నిర్లక్ష్యం ఎవరిదంటే? నిర్లక్ష్యం వచ్చేసి ఎస్ఐ కాంతారెడ్డి, రమేష్ సిఐ, ఎస్ఐ మన సిఐ కాంతారెడ్డి గారు, వీళ్ళని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి. ఇలాంటి బాడీలను కూడా దొంగతనంగా వీళ్ళు తీసుకుపోయారు. దొంగతనంగానే పక్కన ఉన్న 4 ఇళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. చిన్నపాటి పంచనామా చేసుకోలే, 10 ఇళ్ళని అడిగి ఏమైంది ఏం కథ పంచనామా కూడా చేసుకోలే. పంచనామా చేసుకోకుండా ఆ జిహెచ్ఎంసీ లేబర్ లెక్క దుప్పట్లు తీసుకొచ్చి ఆ ట్రాక్టర్లు పిలిపించి, దానికి తోడు ఈ సర్పంచ్ మాకు ప్రజలకు ప్రొటెక్షన్ చేయాల్సిన ఆయన, పోలీసులకు తొత్తు వాళ్ళు ఆ సర్పంచ్, గ్రామ సర్పంచ్ ఆయన ట్రాక్టర్ తెప్పిస్తే అందులో వేసుకొని ఇల్లే పోతురు జిహెచ్ఎంసీ లెక్క. ఇంకేం ప్రొటెక్షన్ ఉంది? ఇంకా ఏమైనాక చేస్తారు వీళ్ళు, ప్రొటెక్ట్ ఏమైనాక చేస్తారు? ఇంకా ఎప్పుడు వీళ్ళు రియాక్ట్ అవుతారు ఈ కేసు మీద? ఇంకోటి, నిందితుడు రాజ్ కుమార్ అయితే కనిపించట్లేదు. అంటే సైడ్ చేసుకోవడానికి మీరు భావిస్తున్నా పరారీలో ఉన్నాడని అనుకుంటున్నారు? పరారీలో ఉన్నాడు, అప్పటి నుంచి దొరకలేడు కదా. ఇప్పుడు కూడా దొరకడు వీళ్ళకి. 2 నెలల నుంచి దొరకనోడు ఇప్పుడు దొరుకుతాడు, ఇప్పుడు కూడా దొరకడు. వాళ్ళు చెప్తారు ఎలాంటి అనుమానం ఉంది మీకు? మాకు ఇప్పుడు పోలీస్ కంట్రోల్ అనే నడుస్తుంది అంతా. పోలీసు వాళ్ళకి తెలియకుండా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. వాడు చేసే స్టెప్పులని పోలీసు వాళ్ళకి ఎరక. వాడు వచ్చి వాళ్ళ అన్న వీళ్ళంతా మాకు అనిపిస్తుంది వాళ్ళు లంచం పోసి వాళ్ళను పక్కకు జరిపారు, ఈ కేసును పక్కకు జరిపారు అనేది అనిపిస్తున్నది. అంటే అట్లా కాదు, నిందితుడు ఆత్మహత్య చేసుకుంటాడని బెదిరించినట్టు. నిర్లక్ష్యం వచ్చేసి షాబాద్ పిఎస్ఎస్ సిఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేష్ వీళ్ళు టేకప్ చేసిన కేసు ఇది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిర్లక్ష్యమే. అది కూడా మీతో షేర్ చేసిన. ఎఫ్ఐఆర్ కాపీలో కూడా వాడు ఏమేమి చేస్తా అనేది కూడా ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఎట్లయితే మేము మెన్షన్ చేసినామో యాజ్ టీజ్గా అట్లనే చేసినాడు. చంపేస్తా, ఇగో ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది నా దగ్గర. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఓకే ఇప్పుడు గతంలో ఏమైనా అంటే తన మీద కేసు పెట్టిన తర్వాత ఏమైనా బెదిరింపులు వచ్చినాయి అమ్మాయికి కానీ? ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తూ అంటే ఏం చదువుకునేదా? చదువుకుంటుంది, ఇంటర్ సెకండ్ ఇయర్ ఇక్కడ గౌతమి కాలేజీ శంషాబాద్. ఓకే, ఇంతకుముందు ఇట్లనే కాలేజీకి పోతుంటేనే అది పాప మేనమామ, ఆ బాలిక 17 ఏళ్ల బాలిక ఉంది కదా, అఘాయిత్యానికి పాల్పడి ఆ రాజు చేతిలో మరణించిన బాలిక మేనమామ మాట్లాడుతున్నారు. అక్కడ పోలీసు అధికారుల మీద, పోలీసు
అధికారుల మీద ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం ఇది అంటూ మాట్లాడుకుంటున్న సందర్భం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నిర్మల, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, మరి ముఖ్యంగా ఆ వ్యక్తి రాజుకి సంబంధించి ఎక్కడున్నాడు అనేది డీటెయిల్స్ అందుతూ ఉన్నాయా? ఎస్ సచిన్, ఇప్పటి వరకు అయితే నిందితుడు పరారీలోనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదే విధంగా కూడా ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా కూడా నిందితుడు మాత్రము మే 6వ తారీఖున తను ఫోక్సో కేసులో తన మీద కేసు నమోదు కూడా అయ్యింది. అదేవిధంగా మే 26కి అంటే మే 26వ తారీఖున నిందితుడిని రిమాండ్కు తరలించడం కూడా జరిగింది. రిమాండ్కు తరలించిన తర్వాత ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయము, ఆ నిందితుడిపై ఫోక్సో కేసు నమోదైతే పోలీసులు మాత్రము 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు మాత్రమే యాడ్ చేశారు అనేది కుటుంబ సభ్యులు, ఇప్పుడు ఫోక్సో కేసు ఎవరైతే నమోదు చేశారో ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నమాట. అయితే ఆ 7 సంవత్సరాల లోపు శిక్ష పడే ఆ సెక్షన్లను జత చేయడంతో ఈ మధ్య కాలంలోనే నిందితుడు బయటికి రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. రిలీజ్ అయ్యి కక్షపూరితంగానే వీళ్ళపైన దాడి చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొదటగా ఇంట్లో 2 పిల్లలు, చిన్న పిల్లలు, భార్య వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారు. నిద్రిస్తున్న సమయంలో వాళ్ళను హతమార్చాడు. ఆ తర్వాత మరి ఈ అమ్మాయిని, అలాగే అమ్మాయి కుటుంబము, తల్లి, నానమ్మ ఇద్దరిని, ఈ ముగ్గురిని నిర్మానుష్య ప్రదేశానికి ఎలా పిలుచుకొచ్చాడు, ఏం చెప్పి పిలుచుకొచ్చాడు, ఎలా ఇక్కడికి తీసుకురాగలిగాడు, ఇవన్నిటిపైన కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్న మాట ప్రకారంగా కూడా కుటుంబ సభ్యులు ఆవేదన, వాళ్ళ అంటే వర్ణనాతీతం అని చెప్పుకోవాలి వాళ్ళ ఆవేదన. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న మాటలు వింటూ ఉంటే ఎంత రాక్షసత్వం ఉంది అనుకోవచ్చు. ఇంతకు ముందు కూడా వాళ్ళు గత కొద్ది కాలంగా కూడా తను రిలీజ్ అయి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐకి, సిఐకి కుటుంబ సభ్యులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరిగింది అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పాప కాలేజీకి వెళ్తూ ఉంది. 2-3 సార్లు పాప కాలేజీకి వెళ్ళే సమయంలో కూడా బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు దిగమని కూడా అమ్మాయిని ఫోర్స్ చేశాడు, బెదిరించాడు, బెదిరింపులకు లోన్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా వీళ్ళు పోలీసులకు చెప్పినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం వహించారు. ఇదంతా కూడా పోలీసుల నిర్లక్ష్యమే ఈరోజు ఇంత ఘాతకానికి పాల్పడడానికి గల కారణము పోలీసుల నిర్లక్ష్యమే అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా చాలాసార్లు కూడా మేము చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోలేదు. మా పిల్లను మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ బస్సు దగ్గరికి ఒకరం వెంట వెళ్ళి ఆమెను బస్సు ఎక్కించడము, మళ్ళీ మేము బస్సు దిగే దగ్గర కూడా కాపలా ఉండి మా పిల్లని మేము తీసుకొచ్చుకుంటున్నాము ఆ కిరాతకుడికి భయపడి అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నమాట. ఓ పరంగా చూస్తే నిర్మల, అంటే బాధితుడిగా మాట్లాడుకుంటున్న ఆ కుటుంబం, బాధితుల కుటుంబం ఆరోపిస్తూ ఉంది కొన్ని అంశాలు. అంటే ఆల్రెడీ వారి నుంచి థ్రెట్ ఉందని చెప్పి. సో ఎప్పుడైనా గతంలో బెదిరింపులకు దిగాడా అనేది వాళ్ళేం మాట్లాడుతూ ఉన్నారా? ఎస్ ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే జైలు నుంచి తను రిలీజ్ అయ్యి వచ్చిన క్షణం నుంచి కూడా బెదిరింపులకు గురి చేశాడు. ఎందుకంటే అమ్మాయి కాలేజీకి వెళ్తూ ఉంది. కాలేజీకి వెళ్ళే సమయంలో కూడా బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కిన అమ్మాయిని కూడా దిగమని అమ్మాయిని అరెస్ట్ చేసినట్టుగా, బెదిరించినట్టుగా కూడా చాలా దాఖలాలు ఉన్నాయి. ఈ విషయం పోలీసుల వరకు తీసుకెళ్ళాము స్టేషన్కి వెళ్ళి, అయినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. కాబట్టి మా పిల్లకు రక్షణ కావాలని మేమే బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కించడము, మళ్ళీ బస్సు దిగిన తర్వాత ఇంటికి తీసుకొచ్చుకోవడం కూడా చేస్తూ ఉన్నాము. చాలాసార్లు బెదిరించాడు కూడా, అలాగే ప్రాణాలు తీస్తానని కూడా బెదిరించాడు అని చెప్పేసి కూడా మేనమామ చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాసుల్ని అందరినీ భయప్రాంతాలకు గురి చేస్తున్నాయి. అదేవిధంగా కూడా నిర్మానుష్య ప్రదేశానికి ఎలా తీసుకువచ్చాడు, అక్కడికి తీసుకొచ్చిన తర్వాత కూడా అమ్మాయి పైన మళ్ళీ అఘాయిత్యానికి పాల్పడి అమ్మాయి ప్రాణాలు తీసినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. పోలీసుల నుంచి వస్తున్న సమాచారం కూడా ఇదే అందుతూ ఉంది. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లలు, తన పిల్లలే కదా, తన పిల్లల్ని, భార్యను కూడా ప్రాణాలు తీయడానికి గల కారణం ఏంటి అసలు?
వాళ్ళ మీద ఎందుకు కక్ష పెంచుకున్నాడు. అదేవిధంగా కూడా చాలాసార్లు అంటే 2 నెలల నుంచి కూడా అతను రిలీజ్ అయినాక వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాక కూడా పోలీసులు వెతికారో లేదో తెలియదు కానీ దొరకట్లేదు అని చెప్పారు అదుపులోకి తీసుకోమంటే. అంటే ఇది పోలీసుల నిర్లక్ష్యమే అని కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. మరి అప్పటి నుంచి దొరకని వాడు అంటే బెయిల్ పై ఎప్పుడు రిలీజ్ అయ్యాడు, ఎప్పుడు ఈ అఘాయిత్యం పాల్పడింది, ఎన్ని రోజుల టైమింగ్ ఉండింది, అంటే ఎన్ని రోజుల గ్యాప్ ఉన్నది ఈ ఘటనకి దీనికి? 3 వారాల క్రితము తను జైలు నుంచి రిలీజ్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ 3 వారాల నుంచి కూడా అమ్మాయి పట్ల 3-4 సార్లు కూడా తను బెదిరింపులకు లోన్ చేశాడు. పదే కూడా నేను బ్రతకనివ్వను అని చెప్పేసి వాళ్ళను బెదిరింపులకు కూడా గురి చేశాడని ఇటు అమ్మాయి మేనమామ కూడా చెప్తూ ఉన్న మాటలు ఇవి. ఇంకొకటి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ నిర్మానుష ప్రదేశానికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడంటే అంత కక్ష ఎందుకు పెంచుకున్నాడు? ఇంకో విషయం ఏంటంటే తను తాగుతాడు, తను ఇంతకు ముందు కూడా అమ్మాయి పైన అఘాయిత్యానికి అంటే అప్పుడు ఫోక్సో కేసు నమోదు అవ్వడానికి ముందు కూడా చాలా మందితో గొడవ పడేవాడు, చాలాసార్లు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చిన వాడే అని చెప్పేసి కూడా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ ఈ ఫోక్సో కేసు నమోదైనటువంటి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి మరి రాజ్ కుమార్ ఫ్యామిలీ అంటే భార్య ఏమన్నా సపోర్ట్గా నిలబడిందా, అందుకు భార్య మీద కక్ష పెంచుకున్నాడా, ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ అక్కడికి డీసీపీ సిపి కూడా చేరుకోవడం జరిగింది రంగంలోకి. ఎందుకంటే కేవలము షాబాద్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని కుటుంబ సభ్యులు అలాగే అక్కడ ప్రాంత ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి డీసీపీ అలాగే సిపి ఇద్దరు కూడా రంగంలోకి దిగి ఖచ్చితంగా నిందితుడిని అదుపులోకి తీసుకుంటాము, కఠిన చర్యలు కూడా చేపడతాము అంటున్నారు. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 6 ప్రాణాలను బలి తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా షాదాబు ప్రాంతంలో మాత్రము మొత్తానికి కూడా ఈ షాబాద్ అనే గ్రామము భయభ్రాంతులకు గురవుతూ ఉంది. ఒకసారిగా ఇలాంటి ఘటనను దృష్టిలోకి తీసుకొని ఈ ఘటనను చూసిన వాళ్ళు ఇంకొకటి కూడా అమ్మాయి మేనమామ ఒక విషయం చెప్తున్నారు. ఎవ్వరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులకు రాజ్ కుమారే ఈ సమాచారం అందిస్తే పోలీసులు పక్కింటి వాళ్ళకు కూడా సమాచారం తెలియకుండా ఒక దొంగల్లాగా వచ్చి సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి కూడా అలా ఎలా తీసుకెళ్తారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ సచిన్. రైట్ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే ఈ ఘటన షాబాద్ నగరాన్ని పూర్తిగా ఆ ప్రాంతాన్ని పూర్తిగా భీతవాహంలోకి నెట్టేస్తుంది. భయపడిపోతున్నారు. ఎందుకంటే వాడు దొరికేంత వరకు మాకు నిద్ర పట్టద్దు అంటూ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ వాళ్ళు. షాబాద్ 6 హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. పోక్సో కేసు పెట్టిన బాలికను పొలంలోకి తీసుకువెళ్లి ఇంకోసారి అఘాయిత్యానికి పాల్పడి చంపినట్లుగా తెలుస్తోంది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో కేసు పెట్టిన బాలిక తల్లిని, బాలిక నానమ్మలను చంపేశాడు ఆ దుర్మార్గుడు. తన భార్య, 2 పిల్లల్ని కూడా చంపుకున్నాడు ఆ కిరాతకుడు. మే 16న నిందితుడు రాజ్ కుమార్పై పోక్సో కేసు నమోదైంది. ఇంటర్ చదివి తన కూతురిని లైంగికంగా వేధిస్తున్నాడని రాజ్ కుమార్పై పోలీసులకు కంప్లైంట్ చేసింది బాలిక తల్లి. మే 26న రాజ్ కుమార్ను అరెస్ట్ చేశారు. రిమాండ్కు తరలించారు పోలీసులు. జైలు నుంచి ఈ మధ్య బెయిల్పై రిలీజ్ అయ్యాడు రాజ్ కుమార్. 7 ఏళ్లలోపు శిక్ష పడే సెక్షన్స్ జత చేసి కేసు నమోదు చేయడంతో నెలన్నరలోనే బెయిల్పై బయటకు వచ్చాడు నిందితుడు అంటూ కూడా అక్కడ మాట్లాడుకుంటున్న సందర్భం. పోక్సో కేసు నిందితుడి కదలికలపై నిఘా పెట్టడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారంటూ అక్కడ ఆరోపణలున్నాయి. 6 చంపిన నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పోలీసులు కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు కూడా అక్కడ వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీరి డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. గురించి వాడు అప్పులు చేసి అప్పులో వస్తే నా మీద కిడ్నాప్ చేసిరు అని చెప్పేసి కేసు పెట్టున్నా అని చెప్పి అమ్మ నాయనను పంపించి కేసు పెట్టించినోడాడు. ఇంతకు ముందు వాని చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర వాళ్ళకి తెలుసు, మాకన్నా ఎక్కువ వాళ్ళకే తెలుసు ఆయన గురించి. అట్లాంటిది కూడా ఇప్పుడు చచ్చిపోయిండు అదంటే మేము నమ్ముతామా?
వీళ్ళు ఎంక్వైరీ ఇప్పుడు దొరకడాడు. వీళ్ళకి ఎన్ని రోజులు వెతికినా దొరకడు. 2 నెలల నుంచి వెతుకుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరేం భావిస్తున్నారు? పరారులో ఇమ్మీడియట్లీ వాడిని కూడా చంపేస్తారు. వాడిని కూడా చంపేయాలి. వాళ్ళని 6 చంపేసి ఇంకా ఫ్యామిలీని మొత్తం లేపేసినాడు. వాడిని కూడా చంపాలి. దానికి చూడండి, సిఐ కాంతారెడ్డి గారు, రమేష్ గారు దాన్ని తప్పుదో పట్టిస్తారు. ఇప్పుడు వచ్చిన ప్రెస్ ఇదంతా రేపటి కల్లా ఆ కేసే పక్కకు వాళ్ళ పక్కతో పట్టిస్తారు అంతే. ఇంకా వాళ్ళ చేతులు అంత పవర్ ఉంది. ఈ షాబాద్ మండలంలో వాళ్ళు చేసేదానికి ఎవరు అడిగేటోళ్ళు లేడు, చేసేటోళ్ళు లేడు. మేమేం అడుగుతాం ఇంకా వాళ్ళ దగ్గర పోయి? ఎవరి దగ్గర పోయి న్యాయం అడగాలి? ఆ న్యాయం అడగాల్సిన వాళ్ళే పని చేస్తే న్యాయం ఉంది పోయారు. ఎవరిని అడగాలి? వాళ్ళకు కూడా గట్టిగా ఇచ్చేసిన ఇది లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ ఒక ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి. అది లేదు. ఈ కాంతారెడ్డి సార్ ఏమో ఆయన దగ్గర పోతే ఇల్లు గుంజుకురా. ఇప్పుడు ఈ అన్నిటికీ నిర్లక్ష్యం ఎవరిదంటే? నిర్లక్ష్యం వచ్చేసి ఎస్ఐ కాంతారెడ్డి, రమేష్ సిఐ, ఎస్ఐ మన సిఐ కాంతారెడ్డి గారు. వీళ్ళని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి. ఇలాంటి బాడీలను కూడా దొంగతనంగా వీళ్ళు తీసుకుపోయారు. దొంగతనంగానే పక్కన ఉన్న 4 ఇళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. చిన్నపాటి పంచనామా చేసుకోలే. 10 ఇళ్ళని అడిగి ఏమైంది ఏం కథ పంచనామా కూడా చేసుకోలే. పంచనామా చేసుకోకుండా ఆ జిహెచ్ఎంసీ లేబర్ లెక్క దుప్పట్లు తీసుకొచ్చి ఆ ట్రాక్టర్లు పిలిపించి దానికి తోడు ఈ సర్పంచ్ మాకు ప్రజలకు ప్రొటెక్షన్ చేయాల్సిన ఆయన, పోలీసులకు తొత్తు వాళ్ళు ఆ సర్పంచ్, గ్రామ సర్పంచ్ ఆయన ట్రాక్టర్ తెప్పిస్తే అందులో వేసుకొని ఇల్లే పోతురు జిహెచ్ఎంసీ లెక్క. ఇంకేం ప్రొటెక్షన్ ఉంది? ఇంకా ఏమైనాక చేస్తారు వీళ్ళు? ప్రొటెక్ట్ ఏమైనాక చేస్తారు? ఇంకా ఎప్పుడు వీళ్ళు రియాక్ట్ అవుతారు ఈ కేసు మీద? ఇంకోటి నిందితుడు రాజ్ కుమార్ అయితే కనిపించట్లేదు. అంటే సైడ్ చేసుకోవడానికి మీరు భావిస్తున్నా పరారులో ఉన్నాడని అనుకుంటున్నారు? మేము పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి దొరకలేడు కదా. ఇప్పుడు కూడా దొరకడు. వీళ్ళకి 2 నెలల నుంచి దొరకనోడు ఇప్పుడు దొరుకుతాడు. ఇప్పుడు కూడా దొరకడు. వాళ్ళు చెప్తారు. ఎలాంటి అనుమానం ఉంది మీకు? మాకు ఇప్పుడు పోలీస్ కంట్రోల్ అనే నడుస్తుంది అంతా. పోలీసు వాళ్ళకి తెలియకుండా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. వాడు చేసే స్టెప్పులను పోలీసు వాళ్ళకి ఎరక. వాడు వచ్చి వాళ్ళ అన్న వీళ్ళంతా వాళ్ళని మాకు అనిపిస్తుంది వాళ్ళు లంచం పోసి వాళ్ళను పక్కకు జరిపారు. ఈ కేసును పక్కకు జరిపారు అనేది అనిపిస్తున్నది. అంటే అట్లా కాదు, నిందితుడు ఆత్మహత్య చేసుకుంటాడని బెదిరించినట్టు నిర్లక్ష్యం ఎవరిదన్నా? నిర్లక్ష్యం వచ్చేసి షాబాద్ పిఎస్ఎస్ సిఐ కాంతారెడ్డి, ఎస్ఐ రమేష్ వీళ్ళు టేకప్ చేసిన కేసు ఇది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిర్లక్ష్యమే. అది కూడా మీతో షేర్ చేసిన. ఎఫ్ఐఆర్ కాపీలో కూడా వాడు ఏమేమి చేస్తా అనేది కూడా ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ఎట్లయితే మేము మెన్షన్ చేసినామో యాజ్ టీజ్గా అట్లనే చేసినాడు. చంపేస్తా ఇగో ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది నా దగ్గర. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఓకే ఇప్పుడు గతంలో ఏమైనా అంటే తన మీద కేసు పెట్టిన తర్వాత ఏమైనా బెదిరింపులు వచ్చినాయి అమ్మాయికి కానీ? ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తూ అంటే ఏం చదువుకునేదా? చదువుకుంటుంది. ఇంటర్ 2nd ఇయర్. ఇక్కడ గౌతమి కాలేజ్ శంషాబాద్. ఓకే. ఇంతకుముందు ఇట్లనే కాలేజీకి పోతుంటేనే వీడు అక్కడక్కడ బస్ స్టాపులలో అక్కడక్కడ ఎక్కడైతే దిగుతుందో అమ్మాయి అక్కడ వెయిట్ చేయడము, ఈ అమ్మాయిని బస్ దిగు అని అరేంజ్ చేయడము, ఇవన్నీ చేసిండు. అమ్మాయి వచ్చి మాకు చెప్పిన తర్వాత మేము అమ్మాయికి చెప్పుకున్నాం, నువ్వు మాత్రం అది చేయకు, మేము ఏం చేయాలో అది చేస్తాము, పిఎస్ నుంచి మనం అది చేస్తాము. మనం అన్నింటికి పోలే కొట్లాలే చేయాలి. పిఎస్లోకి వచ్చే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం ప్రతిదీ. అయినా కూడా వీళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇంకోటి ఇప్పుడు కాలేజీ స్టార్ట్ అయ్యే ముందు మొన్న 3-4 డేస్ కింద పిఎస్ పోయి మా అక్క చెప్పేసింది, ఇప్పుడు చనిపోయిన లక్ష్మి అనే ఆమె, మా బిడ్డను మరి కాలేజీకి పంపిస్తున్నాం, మాకు భయం ఉంటుంది, మరి పంపాలన్నా వద్దంటే పంపండి ఏమైతే ఆడు భయపడి పారిపోయినాడు. ఇంకొస్తాడు ఇక మళ్ళీ రమేష్ అనేట ఆయన ఒక ఆయన వైఖరి ఆయన. తర్వాత మళ్ళా ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఏదైతే మా అక్క ఉందో ఆమె కూడా బస్సు ఎక్కియాలంటే ఇక్కడికి రావాలి, మళ్ళీ ఇంకో అక్క అక్కడ ఎక్కియాలి. అంత ప్రొటెక్ట్గా మేమున్నాము. వీళ్ళకేమో సోయలేదు, వీళ్ళకు నిర్లక్ష్యం. ఇక నీకు ఫోన్ చేసి కేసు గురించి చెప్పడం కానీ, ఆ కేసు పెట్టినాక 2 డేస్కి ఏమంటున్నాడు, బెయిల్ వచ్చిందంట. ఆ పోక్సో కేసు అది, ఆ బెయిల్ ఎట్లా వచ్చిందో ఇప్పటి వరకు క్లియర్గా మాకు ఇట్లా పలాని కేసు పెడితే గిట్ల వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఆ బెయిల్ మీద తిరుగుతున్నాడు. పోక్సో కేసు ఎప్పుడైంది? 16th May. అప్పుడు మళ్ళీ వారం తర్వాత నేను పిఎస్కి వెళ్ళి నేను అడిగిన ఏమైంది, రిమాండ్కి తీసుకోలే, వాడిని ఇంకా అరెస్ట్ చేయలే, వీళ్ళేం భయపడుతున్నారు, మేము కూడా భయపడుతున్నాం, ఇంకా అన్నీ అయిపోయినాక మీరేమన్నా అంతా మర్డర్ అయినాక వచ్చి మీరు ల్యాండర్ గురించి ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దేవలగూడ నాగర్కుంట విలేజ్లో ఈ 2 ప్లేసెస్లో ముగ్గురు హత్య జరిగింది. ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 35 year old, ఫార్మర్ బై ఆక్యుపేషన్.
ఇంతకు ముందు అతని పైన 16th మే రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి మైనర్ గర్ల్కి చాలా హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 ENS కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హ్యామ్లెట్ నాగరకుంట విలేజ్లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది ముగ్గురు మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకొని అక్కడ నేటివ్ ప్లేస్ దేవులగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశారు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్నీ ఇది నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ ఇది 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇది చెప్పారు, నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఇది ఈ ముద్దాయికి పేరెంట్ చంద్రశేఖర్ ఎవరున్నా కానిస్టేబుల్ సాద్నగర్ చంద్రశేఖర్ ఎవరున్నా బండి వెళ్ళిపో కానిస్టేబుల్. సో దాని గురించి కొన్ని లోన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు 1.5 కోటి లోన్స్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో హీ వాస్ మెంటలీ డిస్టర్బ్డ్. పోక్సో 1 కేసు ఉంది. తర్వాత ఒక పాత 323 చాలా ఓల్డ్ కేసు ఉంది, అది దట్ ఈస్ రిగార్డింగ్ నాట్ కనెక్టెడ్ టు దిస్, దట్ ఈస్ సమ్ లోకల్ క్వారల్ రిగార్డింగ్ ల్యాండ్ ఇష్యూ. సార్ అమ్మాయిని చేసాము, అది పోక్సో కేసులో రాశారు, బట్ యాంగిల్ ఇమీడియట్లీ మేము వెరిఫై చేసాము. ఇది అమ్మాయికి తండ్రి యాక్చువల్లీ 4 days హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. సార్ కాజ్ ఆఫ్ డెత్ ఈ వాజ్ జస్ట్ స్టాపింగ్ గా. ఇది అమ్మాయి ఇంటర్మీడియట్ స్టూడెంట్, కాలేజ్ నుంచి ఇంట్లో వచ్చే టైంలో కొంచెం ఫాలో చేసి మాకు హీ వాజ్ ఫోర్సింగ్ హర్ టు యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్. సార్ అమ్మాయిని చెరువు కాడికి తీసుకు, బట్ అది టైమింగ్ ప్రకారం దట్ ఈస్ నాట్ పాసిబుల్, ఎందుకంటే కొన్ని ఫుటేజెస్ మాకు దొరికింది, దాని ప్రకారం ఇట్ డస్ నాట్ అపియర్ లైక్ దాట్. ఈ కార్ గురించి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము, ఫ్రెండ్స్ లేదు. సో దిస్ మ్యాటర్ సమ్ మోటివ్ వీ కెన్ సీ, బట్ దాని గురించి ఏ మోటివ్ ఉంది మాకు దొరికితే
తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మంగళ్య షాపింగ్ మాల్, ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. అదిరిపోయే ఇనాగరల్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. వస్త్ర ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన బీరంగూడలో. State-of-the-art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ ముందు పెయింట్